ఈరోజు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి సిద్ధేశ్వర మహారాజు చేస్తున్న దీక్షను హాస్పిటల్లో ఉన్నటువంటి వరకూటి అశోక్ బాబు గారు అరే వాట్ ఇస్ దిస్ ఒక్కడు పట్టించుకోడేంటి? ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి. అది ఒక డ్రైన్ కి సంబంధించినటువంటి సంఘటన. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అశోక్ బాబు నిరసన తెలియజేశాడు. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపేయండి అన్నాడు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి.